ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నిర్విరామంగా తన బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే రోజున 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించి మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేశారు. అక్టోబర్ 14న పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను ప్రారంభించి 95% పనులు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పల్లె పండుగలో భాగంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి 3,000 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మరో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశలో ఉంది. 22,500 గోకులాల నిర్మాణం చేపట్టి 16,500 గోకులాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు 136.85 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 7,500 వ్యవసాయ చెరువులు, 66,000 ఎకరాల ఉద్యానవన పంటలు, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 6 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో 2వ స్థానానికి చేరింది. దశాబ్దాలుగా రోడ్లు లేకుండా డోలీలపై ఆధారపడి బ్రతుకుతున్న గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన జలజీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో బలంగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్, ప్రతి ఒక్కరికి కనీసం రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేందుకు అమృతధార పేరున నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా 70,000 కోట్ల పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పథకం అమలు కొరకు రాష్ట్ర బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా 2,800 కోట్లు వెచ్చించడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయల నిధులు త్రాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు వెచ్చించడం జరిగింది. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. 8 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ సిబ్బందికి 30 కోట్ల రూపాయల వేతన బకాయిలు చెల్లించడం జరిగింది. కృష్ణానది వరదల సమయంలో ఎక్కడా కూడా త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అటవీ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు. రాష్ట్రంలో చిత్తూరు, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల దాడుల నుండి ప్రజలను, పంట పొలాలను రక్షించేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తీసుకొచ్చేందుకు కర్ణాటక రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ అంగీకారంలో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 29% నుంచి 50% పెంచేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా దాదాపు 2,383 హెక్టార్ల విస్తరణలో 22 లక్షల విత్తనాలు నాటడం జరిగింది. వచ్చే వానాకాలం నాటికి 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకం కింద అనుమతులు మంజూరు చేయడం జరిగింది. పాపికొండ జాతీయ పార్కులో పులులు, ఇతర వన్యప్రాణులు పరిరక్షణ కోసం WWFతో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర సహకారంతో 20 కొత్త నగర వనాలు ఏర్పాటు చేసేందుకు, పట్టణాల్లో పచ్చదనంతో పాటుగా ఆహ్లాదం పెంచేందుకు చర్యలు చేపట్టారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 నగర వనాలు ఏర్పాట్లు కానున్నాయి.
గ్లోబల్ క్లైమేట్ ఫండ్ ద్వారా 450 హెక్టార్ల మడ అడవుల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 165కు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు చేసి 130 వాహనాలు 54 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం పట్టుకోవడం జరిగింది. అలాగే అక్రమ రవాణాకు పాల్పడుతోన్న 407 మందిని అరెస్టు చేసి కఠినంగా వ్యవహరించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుదీర్ఘ తీర ప్రాంత పరిరక్షణ కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్ను అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ సిద్ధం చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం విద్యార్థులకు స్కూల్ దశ నుండే సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేలా స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేశారు. విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించేందుకు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వ్యోమగామి శ్రీ సెర్గీ కోర్సాకోవ్తో రాష్ట్రంలో చేపట్టబోయే కొన్ని కీలక అంశాలపై చర్చించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రీహరికోటలోని ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొని శాస్త్రవేత్తలతో పలు అంశాలపై చర్చించారు. ఇలా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తోన్న మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం మనకు ఎంతో గర్వకారణం. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. Pawan Kalyan himself won from the Pithapuram Assembly constituency, defeating YSRCP's కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం నియోజకవర్గాన్ని దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు అనేక వ్యవస్థలు ఉన్నప్పటికీ వాటి నుండి స్పందన లేక పరిష్కార మార్గానికి ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు గొంతుకను ఇచ్చి వారి సమస్యలను జనవాణిగా మార్చి సంబంధిత ప్రభుత్వ శాఖల వద్దకు తీసుకువెళ్లి వారిపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసింది జనసేన. అదే జనవాణి. జనవాణి కార్యక్రమం ప్రారంభించడానికి ఒక ఆడపిల్ల నా దగ్గరికి వచ్చి మా ఇల్లు బదులు కొట్టేసి వెళ్ళిపోమని చెప్పారు. కనీసం మాకు సరైన ఆల్టర్నేట్ వసతి కల్పించలేదు అని నాకు కంప్లైంట్ ఇచ్చింది. చెల్లెల యొక్క ఆవేదనే జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాడు ఏ అధికారం లేకపోయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా జనవాణిని నిర్వహించి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది జనసేన.
అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు ఒక వేదికగా పార్టీ కార్యాలయం నుండే ప్రతిరోజు జనవాణి నిర్వహిస్తూ గత 9 నెలల కాలంలో వేల సంఖ్యలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటికి పరిష్కార దిశగా అడుగులు వేసింది జనసేన. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి జనవాణి ద్వారా అందుకున్న అర్జీల వివరాలు పరిశీలిస్తే అందుకున్న మొత్తం అర్జీలు 10,379. పూర్తి స్థాయిలో పరిష్కారమైనవి 2,734. పరిష్కారం ముగింపు దశలో ఉన్నవి 4,889. పరిష్కారం మొదలుపెట్టినవి 2,587. జనవాణి ద్వారా పరిష్కారమైన పలు కీలక సమస్యలు. 9 నెలలుగా తన బిడ్డ ఆచూకీ దొరకలేదని ఒక తల్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యను తీసుకువస్తే జనవాణి ద్వారా పోలీసు యంత్రాంగం దృష్టికి స్వయంగా తీసుకెళ్లడంతో కేవలం 9 రోజుల్లోనే ఆ మైనర్ బాలికను కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ రియాక్టింగ్ వెరీ స్విఫ్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. ఆర్థిక సమస్యలతో మెడికల్ సీట్ వచ్చినా సరే చదువుకు ఇబ్బంది పడుతున్న మన పిఠాపురం విద్యార్థినికి 4 లక్షల ఆర్థిక సాయం అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంగవైకల్యంతో బాధపడుతున్న మహిళకు ట్రైసైకిల్ అందించి వారికి ఆసరా కల్పించడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామానికి బస్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ వారితో సంప్రదింపులు జరిపి ఊరికి బస్ సౌకర్యం కల్పించారు. మెడికల్ ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని 3 రోజుల్లోనే వారికి పెండింగ్ జీతాలు విడుదల చేయించారు. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. పిఠాపురంలో వృద్ధురాలి స్థలం సమస్య, దివ్యాంగుల సమస్యలు, లా అండ్ ఆర్డర్, లీగల్, అభివృద్ధి, ఉపాధి వంటి ఎన్నో వేల అంశాలపై సమస్యల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి తన గళాన్ని జోడించి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచి జనవాణి జనసేన భరోసా అంటూ ప్రజలకు ధైర్యాన్నిస్తూ అండగా నిలిచింది జనసేన. జై జనసేన, జై జై జనసేన. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన.